మిత్రులకు స్వాగతం. మనం ఎస్ఎంసి మీటింగ్ కండక్ట్ చేయడం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో భాగంగా ముందుగా అటెండెన్స్ యాప్ని మనం ఓపెన్ చేసినట్లయితే యూడేస్తో ఓపెన్ చేసుకున్నట్లయితే ఇలా కిందకి వెళ్ళినట్లయితే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఐకాన్ ఉంటుంది. ఇందులో స్కూల్ మెంబర్స్ రిజిస్ట్రేషన్, అలాగే షెడ్యూల్డ్ ఎస్ఎంసి మీటింగ్, కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్ అనే ఈ 3 ఐకాన్స్ కనిపిస్తాయి. మనం ఫస్ట్గా ఎస్ఎంసి మీటింగ్ సంబంధించి సభ్యులు ఎవరెవరు ఉన్నారనేది మనం మన స్కూల్కి సంబంధించిన వివరాల ఈ మెంబర్స్ అందరూ కూడా ఎస్ఎంసి మీటింగ్ అటెండ్ అయ్యే విధంగా మనం చూసుకోవాల్సి అవసరం ఉంది ఎంతైనా. దాంతోపాటు మనం మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఫస్ట్ షెడ్యూల్ అనేది సెట్ చేసుకోవాలి. దానికి గాను షెడ్యూల్డ్ సంబంధించి ఈ ఎస్ఎంసి మీటింగ్ అనే ఈ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నో డేటా ఫండ్ అని వస్తుంది. డేటా ఫండ్ వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ న్యూ షెడ్యూల్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం దానికి సంబంధించి ఏ డేట్న నిర్వహిస్తున్నాం అనేది ఒక డేట్ని మనం ముందుగానే సెట్ చేసుకోవాలి. కాబట్టి ఉదాహరణకి నేను ఒక డేట్ని అనౌన్స్ చేసుకుంటున్నాను. 4వ తారీఖు కండక్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించి డేట్ను సెలెక్ట్ చేశాను. అలాగే స్టార్టింగ్ టైము మనం ఉదయం 9:30కి చేస్తున్నామా 10ంటికి చేస్తున్నామా అనేది క్లారిటీగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ టైంలో ఏఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంతోపాటు ఎండింగ్ టైం అనేది క్లిక్ చేసుకోవాలి. అలాగే ఎండింగ్ టైము 11ంటికి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది మినిమం డ్యూరింగ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 120 minutes కంటే ఎక్కువ ఉండాలంట. అంటే 2 గంటల కంటే ఎక్కువ ఉండాలని చెప్పి ఇక్కడ చూపిస్తామన్నది. దానికి గాను మనం 10ంటికి సెలెక్ట్ చేసుకున్నట్లయితే 12ంటికి అయ్యే విధంగా మీటింగ్ని, లేకపోతే 1 గంటకి అయ్యే విధంగా మన సభ్యుల హాజరుని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 12:30కి అయ్యే విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఒక 2:30 గంటలు కానీ 3 గంటలు కానీ మనం తీసుకునే ఎజెండాను బట్టి మీటింగ్ని కండక్ట్ చేసుకోవాల్సి ఉన్నది. ఇలా మన సభ్యులందరూ కూడా వస్తారు. సభ్యులందరూ హాజరు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనం ఎనేబుల్ చేసుకోవడానికి ఏముండదు, ఇంత ఆటోమేటిక్గా ఇక్కడే వస్తుంది. కాబట్టి మన సభ్యులందరూ 1 to 5th క్లాస్కి అయితే 15 మంది, హై స్కూల్స్ ఉంటే క్లాస్ వైజ్గా 3 ఉంటారు. కాబట్టి ఎక్కడ ఎంతైతే ఇచ్చామో మొత్తం కూడా ఇందులోనే వచ్చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఎవరైనా కొత్తవారు ఇంకా ఈ మీటింగ్కి వస్తున్నారని చెప్పి మనం ఇన్వైట్ చేసి ఉన్నట్లయితే వారి గురించి ఇక్కడ న్యూ యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేము, వాళ్ళ యొక్క డిసిగ్నేషను, మొబైల్ నెంబరు, అడ్రస్సు, ఇలా ఎంతమంది అయితే అంతమందికి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళందరినీ యాడ్ చేసుకొని ప్రొసీడ్ కొట్టాలి. నేను ప్రొసీడ్ కొడుతున్నాను, చూడండి. ప్రొసీడ్ చేయాలి. అప్పుడు ఇక్కడ మనం ముందుగా ప్రొసీడ్లోకి వచ్చినప్పుడు ఎజెండా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పై కార్నర్లో ఎజెండా అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఎజెండాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎజెండా ఇందులో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి పాఠశాల మరియు విద్యార్థుల నమోదు హాజరుకు సంబంధించింది. పాఠశాలలో టీచర్ హాజరు కూడా ఇందులో క్లారిటీగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి విద్యార్థుల హాజరా, బడి బయట పిల్లల గురించి కానీ, ఉపాధ్యాయుల హాజరు, అదర్ ఇఫ్ ఎనీ సంబంధించిన హాజరుకు సంబంధించిన ఏ అంశాలు ఉన్నా, అలాగే విద్యార్థులు నమోదు గురించి అన్నా ఏ అంశం ఉన్నా ఇందులో మనకి సబ్ ఎజెండా కింద సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన టాపిక్ ఒకటి ఇందులో వస్తుంది. తరచు బడి మానేస్తున్న వాళ్ళ గురించా, పాఠశాల విద్యార్థులు హాజరు సరిగ్గా లేదని గురించా, విద్యార్థులు హాజరును పెంచే ప్రతిపాదనల గురించి మనం తల్లిదండ్రులతో ఏ అంశాన్ని డిస్కషన్ చేస్తున్నాం అనేది ఇందులోకి టాపిక్ కింద మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకేదైనా విషయం ఉన్నా ఆధార్ ఇఫ్యూ అనే దాంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరచు మనం బడి మానేసే వాళ్ళ గురించి సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్ అనే ఆప్షన్ కొట్టినట్లయితే ఇక్కడ ఒక ఎజెండా టాపిక్ని మనం
పేరెంట్స్ డిస్కషన్ చేసే అంశం కింద సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంక కొన్ని అంశాలు ఇందులో ఎస్ఎంసీలో ఒక ఎజెండా ఉండదు కాబట్టి అనే ఒక 4-5 ఎజెండాలు, ఒక 4-5 అంశాలు డిస్కషన్ చేయాల్సి కాబట్టి ఇంకా యాడ్ ఎజెండా మరి క్లిక్ చేసినట్లయితే ఇంకా మళ్ళీ ఎజెండా ఏరే వస్తుంది. మనం విద్యార్థుల హాజరు గురించి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బోధన అభ్యసన అంశాల గురించి ఇంకొక ఎజెండాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సబ్ ఎజెండా వస్తుంది. విద్యార్థుల యొక్క విద్యా ప్రగతి గురించి కానీ, పాఠశాలలో ఉపాధ్యాయుడు చేయవలసిన పనుల గురించి కానీ, లేక వేరే అంశం గురించి కానీ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన టాపిక్లు 1 నుంచి 3వ తరగతికి, 3వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులు చదవడం గురించి ఇప్పుడు మనం డైరెక్ట్గా తల్లిదండ్రులకు డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఈ అంశాలని మనకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది 2వ ఎజెండా కింద వచ్చేసి ఉన్నది. ఇక 3వ ఎజెండా పాఠశాల మౌలిక సదుపాయాల గురించి మనకి ఏదైతే నీడ్స్ ఉన్నాయో ఈ నీడ్ గురించి మనం తల్లిదండ్రుల దగ్గర డిస్కషన్ చేసినట్లయితే మనం కొంత సదుపాయం వారి ద్వారా మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవచ్చు అన్నమాట పాఠశాలకి. అలాగే ఉదాహరణకి ఇప్పుడు తరగతి గదులు ఇవన్నీ కూడా ప్రభుత్వం సంబంధించినవి. ఇప్పుడు బల్లల కుర్చీలు అనుకోండి, కొంతమంది దాతలు ఉంటారు కాబట్టి వారి యొక్క సహకారంతో కొన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. మనం విద్యార్థుల యొక్క సంఖ్యను సరిపడా బల్లలు కుర్చీల గురించి తల్లిదండ్రులు డిస్కషన్ చేయడం గురించి ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇది 3వ ఎజెండా కింద వచ్చేసింది. అదేవిధంగా ఇంకా 4వ ఎజెండా మధ్యాహ్న భోజనం గురించి. ఇలా ఏదో ఒక అంశాన్ని మధ్యాహ్నం భోజనంలో పిల్లల యొక్క భోజనం చేసే సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడం కోసం మనం ఈ ఎజెండాలో మనం డిస్కషన్ చేయవచ్చు. ఇలా ఎజెండాలని మొత్తం కూడా మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసిన డేట్కి డిస్కషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మనం 4వ తారీఖున మీటింగ్ని కండక్ట్ చేస్తున్నట్టు మనం ఇందులో ముందుగానే షెడ్యూల్ చేసుకున్నాం అనమాట. షెడ్యూల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త షెడ్యూల్ అని ఇవ్వాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. కాబట్టి ఈ షెడ్యూల్ని మనం నిర్వహించాలంటే నెక్స్ట్ మళ్ళీ వెనక్కి వచ్చేసిన తర్వాత కండక్ట్ మీటింగ్కి వెళ్తాం. కండక్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మనం ఏదైతే షెడ్యూల్ అక్కడ అనౌన్స్ చేసుకున్నామో అది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈరోజు కాదు, మనం షెడ్యూల్ 4వ తారీఖున ఇచ్చి ఉన్నాం కాబట్టి ఆ రోజునే మనం మీటింగ్ కండక్ట్ చేసినట్లయితే ఆ రోజునే ఈ ఐకాన్ ఓపెన్ అవుతుంది. ఐకాన్ ఓపెన్ అయ్యి తల్లిదండ్రులు సంబంధించిన ఫోటోలు కానీ, అలాగే పేరెంట్స్ ఫోటోలు, మనం అందరూ డిస్కషన్ చేసే సంబంధించిన ఫోటోలు ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ అనే అంశం దాంట్లో ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను ముందుగానే మనం మొత్తం ఎజెండాని లిఖితపూర్వకంగా రిజిస్టర్లో రాసి ఒక క్రమ పద్ధతిలో అన్ని ముందుగానే డిస్కషన్ చేసి తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.